అందరికీ నమస్కారం. 'శివలీల ఆరా' యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. శ్రీ పరమహంస యోగానంద గారి 'ఒక యోగి ఆత్మకథ' పుస్తకంలోని 12వ అధ్యాయం 'గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం' చివరి భాగం గురించి చదువుకుందాం. ఆశ్రమానికి వచ్చిన తాత్వికులు, ఆచార్యులు, న్యాయవాదులు, విజ్ఞాన శాస్త్రవేత్తల్లో కొందరు మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు తామొక ఛాందస్తపు మతాభిమానిని కలుసుకోబోతున్నామనే భావించేవారు. అప్పుడప్పుడు అహంకారంతో కూడిన ఒక చిరునవ్వు వల్ల కానీ, తెచ్చిపెట్టుకున్న ఓర్పుతో చూసిన ఒక చూపు వల్ల కానీ ఆ కొత్తగా వచ్చిన వాళ్ళు ఆయన దగ్గర ఆశించినదల్లా రుచీ పచీ లేని 4 ఉపదేశ వాక్యాలకు మించి మరేమీ లేదన్న సంగతి వెల్లడి అయ్యేది. కానీ శ్రీ యుక్తేశ్వర్ గారితో మాట్లాడిన తర్వాత తాము కృషి చేసిన తమ తమ ప్రత్యేక రంగాల్లో ఆయనకు సునిశితమైన పరిజ్ఞానం ఉన్న సంగతి కనిపెట్టిన ఆ ఆగంతకులకు అక్కడ్నుంచి వెళ్ళాలంటే మనస్సు ఒప్పేది కాదు. మామూలుగా మా గురుదేవులు అతిథులతో సౌమ్యంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించేవారు. ఆయన ఇచ్చే స్వాగతం సౌహార్దంతో ముగ్ధుల్ని చేసేది. కానీ దురహంకారమనే మొండి జబ్బు గల వాళ్లకు మాత్రం బలవర్ధకమైన ఆఘాతాలు తగులుతూ ఉండేవి. వాళ్లకు గురుదేవుల్లో కనిపించేది నిరుత్సాహజనకమైన ఉపేక్ష లేదా బలీయమైన వ్యతిరేకత. అయితే మంచు లేకపోతే ఇనుము. ఒక మాటు ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త ఒకరు శ్రీ యుక్తేశ్వర్ గారితో హోరాహోరీగా తర్క వితర్కాలు చేశారు. దేవుణ్ణి పసిగట్టడానికి విజ్ఞాన శాస్త్రం ఏ సాధనాన్ని తయారు చేయలేదు. కాబట్టి దేవుడు ఉన్నాడన్న సంగతి తాము ఒప్పుకోమని చెప్పారు. అంటే పరమాత్మను మీ శోధనా నాళికల్లో పట్టి పరీక్షించడంలో కారణం చెప్పలేనంత విఫలమయ్యారన్నమాట. గురుదేవుల చూపు తీవ్రంగా ఉంది. నేను ఒక కొత్త ప్రయోగం సిఫార్సు చేస్తాను. ఎడతెరిపి లేకుండా మీ ఆలోచనల్ని 24 గంటల పాటు పరీక్షించండి. ఆ తరువాత దేవుడు లేకపోవడం గురించి మీరు ఆశ్చర్యపోరు. ఒక ప్రసిద్ధ విద్వాంసుడు కూడా ఇలాగే దెబ్బతిన్నాడు. ఆయన ఆశ్రమానికి మొట్టమొదటిసారి వచ్చినప్పుడు జరిగిందిది. ఆయన మహాభారతంలోంచి, ఉపనిషత్తులలోంచి, శంకరాచార్యుల వారి భాష్యాలలో నుంచి అనేక భాగాలు వినిపిస్తూ ఉంటే ఇంటి వాసాలు కూడా మారుమోగాయి. మీ మాటలు వినడానికి ఎదురు చూస్తున్నాను. అంతవరకు నిశ్శబ్దమే ఆవరించి ఉందన్నట్టుగా ఉంది. శ్రీ యుక్తేశ్వర్ గారి కంఠస్వరంలో వెల్లడి అయిన జిజ్ఞాస ఆ విద్వాంసుడు తికమకపడ్డాడు. ఇతరులు చెప్పినవి కోకొల్లులుగా ఉన్నాయి. ఆ వచ్చిన ఆయనకు కాస్త దూరంలో మామూలుగా నేను కూర్చునే మూలనే కూర్చున్నాను. గురుదేవుల మాటలకు సంతోషం పట్టలేక వంకర్లు తిరిగిపోయాను. కానీ ప్రత్యేకించి మీ జీవిత విశిష్టతను మీరు అందించే మౌలిక వ్యాఖ్య ఏమిటి? మీరు ఏ పవిత్ర గ్రంథాన్ని వంటబట్టించుకుని మీ సొంతం చేసుకున్నారు? ఈ చిరంతన సత్యాలు మీ స్వభావాన్ని ఏ ఏ రకాలుగా పునరుద్ధరించాయి? ఇతరుల మాటల్ని యాంత్రికంగా మారు పలుకుతూ గ్రామఫోన్లా ఉంటే చాలనుకుంటున్నారా? ఓడిపోయాను. చిన్నబోయిన ఆయన ముఖం నవ్వు పుట్టించేలా ఉంది. నాకు ఆంతరికానుభవం ఏమీ లేదు. ఆధ్యాత్మిక కోమ బదులు వివేచనాయుతంగా పెట్టే కామ పరిహారంగా పనికిరాదన్న సంగతి బహుశా ఆయన మొట్టమొదటిసారిగా గ్రహించారు. సుశిక్షితుడైన ఆ విద్వాంసుడు వెళ్ళిపోయిన తర్వాత మా గురుదేవులు ఇలా వ్యాఖ్యానించారు. అనుభవశూన్యులైన ఈ పండితమన్యులు దీపం దగ్గర చదివి చదివి చమురు కంపు కొడుతుంటారు. వేదాంతమంటే కేవలం బుద్ధి వికాసం కోసం అనాయాసంగా చేసే వ్యాయామం లాంటిదనుకుంటారు. వాళ్ళు తమ ఉదాత్త భావనలను బాహ్యచర్య తాలూకు మొరటుతనానికి కానీ, మందలిస్తూ ఉండే ఏ ఆంతరిక శిక్షణకు గానీ సంబంధం లేని విధంగా జాగ్రత్తగా ఏర్పరచుకొంటారు. కేవలం పుస్తక పరిజ్ఞానానికున్న నిష్ఫలత గురించి గురుదేవులు ఇతర సందర్భాల్లో నొక్కి వ్యాఖ్యానించారు. పెద్ద పెద్ద మాటలు వాడడం, ఒక విషయం బాగా అవగాహన చేసుకోవడం ఒకటేనని పొరబడకండి అని వ్యాఖ్యానించారాయన. ఒక్కొక్క శ్లోకమే మెల్లగా వంటబట్టించుకుంటూ చదివేటట్లయితే ఆంతరిక అనుభవ సాధన పట్ల కోరిక రగుల్కొల్పడానికి పవిత్ర గ్రంథాలు బాగా సాయపడతాయి. లేకపోతే కేవలం మెదడు పని చెప్పేటట్టు నిరంతరం సాగే అధ్యయనానికి ఫలితంగా అహంభావం, కృత్రిమ సంతృప్తి, వంటబట్టని విజ్ఞానం ఏర్పడవచ్చు. శ్రీ యుక్తేశ్వర్ గారు పవిత్ర గ్రంథాల పరిజ్ఞానం పెంపొందించుకునే విషయంలో తమకు కలిగిన అనుభవం ఒకటి చెప్పారు. ఇది జరిగింది తూర్పు బెంగాలులో అడవిలో ఒక ఆశ్రమంలో. అక్కడ ఆయన దబ్రూ వల్లభ్
అనే ప్రసిద్ధ గురువు అనుసరించే శిక్షణా విధానాన్ని గమనించారు. ఒక రకంగా సులువుగా, మరో రకంగా కష్టంగానూ ఉండే ఆయన పద్ధతి సనాతన భారతదేశంలో సామాన్యమైనదే. దబ్రూ వల్లభ్ గారు ఏకాంత వన ప్రదేశంలో తమ శిష్యుల్ని చుట్టూ కూర్చోపెట్టుకున్నారు. పవిత్ర గ్రంథమైన భగవద్గీత వాళ్ళ ముందు తెరిచిపెట్టి ఉంది. వాళ్ళు ఒక శ్లోకం మీద అరగంట సేపు నిలకడగా చూపు నిలిపి ఉంచి ఆ తరువాత కళ్ళు మూసుకున్నారు. మరో అరగంట గడిచిపోయింది. గురువుగారు దాని మీద టూకీగా వ్యాఖ్యానం చేశారు. ఒక గంట సేపు వాళ్ళు నిశ్చలంగా ధ్యానం చేశారు. చివరికి గురువుగారు మాట్లాడారు. శ్లోకం అర్థం చేసుకున్నారా? చేసుకున్నానండి. ఆ శిష్య బృందంలో ఒకడు నొక్కి చెప్పడానికి సాహసించాడు. లేదు, పూర్తిగా కాదు. శతాబ్దుల తరబడిగా భారతదేశానికి పునర్వవనం ప్రసాదించడానికి ఈ మాటలకు శక్తినిచ్చిన ఆధ్యాత్మిక జీవశక్తిని అన్వేషించు. మౌనంలో మరో గంట గడిచిపోయింది. గురువుగారు శిష్యుల్ని పంపేసి శ్రీ యుక్తేశ్వర్ గారి వైపు తిరిగారు. మీకు భగవద్గీత తెలుసా? తెలియదండి. నా కళ్ళు, నా మనస్సు ఆ పుస్తకం పుటల్లో చాలాసార్లు పరిగెత్తాయే కానీ నిజంగా తెలియదండి. వందల కొద్దీ జనం దీనికి వేరుగా సమాధానం ఇచ్చారు. ఆ మహాసాధువు ఆశిహ్ పురస్సరంగా మా గురుదేవుల వైపు చిరునవ్వు నవ్వారు. పవిత్ర గ్రంథ సంబంధమైన సంపదను బయటకి ప్రదర్శించడంలో నిమగ్నమైన వాడికి అమూల్యమైన ముత్యాల కోసం మౌనంగా లోపలికి మునగడానికి సమయం ఏముంటుంది? శ్రీ యుక్తేశ్వర్ గారు తమ శిష్యుల అధ్యయనాన్ని కూడా ఏకాగ్ర చిత్తంతో కూడిన అదే తీవ్ర పద్ధతిలో సాగేటట్టు నడిపించేవారు. జ్ఞానాన్ని వంటబట్టించుకునేది తనలో ఉన్న అణువణువు ద్వారానే కానీ కళ్ళతో కాదు అన్నారాయన. ప్రగాఢ విశ్వాసం కేవలం నీ మెదడులో మాత్రమే కాక నీ అస్తిత్వమంతటా వ్యాప్తమై ఉన్ననాడు నువ్వు దాని అర్థం ఫలానా ఏమో అని సంకోచిస్తూ చెప్పవచ్చు. ఆధ్యాత్మిక సిద్ధికి పుస్తక పరిజ్ఞానాన్ని అవసరమైన ఒక మెట్టుగా పరిగణించవలసిన ధోరణి ఏది విద్యార్థిలో పొడగట్టకుండా నిరుత్సాహపరిచేవారు. ఋషులు ప్రగాఢమైన జ్ఞానాన్ని ఒక్కొక్క వాక్యంలో ఇమిడ్చి రాస్తే విద్వాంసులు వాటిని వ్యాఖ్యానించడంలో తరతరాలుగా పూర్తిగా నిమగ్నులై ఉన్నారు అన్నారాయన. అంతులేని సాహిత్య వివాదం మందబుద్ధులకే. దేవుడున్నాడు కాదు దేవుడు అన్న ఆలోచన కన్నా మిన్నగా మోక్షప్రధానమైన మరొక ఆలోచన ఏముంది? కానీ మానవుడు సరళత వైపు అంత సులభంగా మల్లడు. బుద్ధివాది దేవుణ్ణి ధ్యేయంగా పెట్టుకోవడం అరుదు. అంతకన్నా పాండిత్య ప్రదర్శనల మీదే దృష్టి నిలుపుతాడు. తాను అటువంటి పాండిత్యం గడించగలిగినందుకు అతని అహం సంతుష్టి చెందుతుంది. లౌకికమైన తమ హోదాను కానీ సంపత్తిని కానీ సగర్వంగా స్పృహలో ఉంచుకున్న వాళ్ళు మా గురుదేవుల సాన్నిధ్యంలో తమకు ఉన్న వాటికి తోడు వినయాన్ని కూడా చేర్చడం సంభవం. ఒకసారి స్థానికంగా ఉండే మెజిస్ట్రేటు గారు ఒకరు పూరీలో సముద్ర తీరాన ఉన్న ఆశ్రమంలో ఇంటర్వ్యూ కావాలని కోరారు. పరమ కర్కోటకుడని పేరు పొందిన ఆయన గారు తలుచుకుంటే మా ఆశ్రమాన్ని మాకు కాకుండా చేయగల అధికారం ఉన్నవాడు. ఈ యథార్థాన్ని నేను మా గురుదేవులకు చెప్పాను. కానీ ఆయన నిశ్చలంగా కూర్చున్నారు. వచ్చిన ఆయన్ని పలకరించడానికి లేవనైనా లేవలేదు. నేను కొద్దిగా గాబరా పడుతూ తలుపు దగ్గర కూర్చున్నాను. శ్రీ యుక్తేశ్వర్ గారు మెజిస్ట్రేటు గారి కోసం కుర్చీ తెమ్మని కూడా నాకు చెప్పలేదు. ఆయన గారు కూర్చోవడానికి ఒక కొయ్య పెట్టెతోని సరిపెట్టుకోవలసి వచ్చింది. తన ప్రాముఖ్యాన్ని ఇక్కడ యథావిధిగా గుర్తిస్తారన్న సహజమైన ఆశ కూడా సఫలం కాలేదు. తరువాత ఆధ్యాత్మిక చర్చ ఒకటి జరిగింది. ఆ అతిథి అడుగడుగున పవిత్ర గ్రంథాలకు తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ వచ్చాడు. ఆయన చెప్పే వాటిలో తప్పులు పెరిగే కొద్దీ కోపం కూడా పెరుగుతూ వచ్చింది. నేను ఎంఏ పరీక్షలో మొదటి స్థానం సంపాదించానని తెలుసా మీకు అని అడిగాడు. హేతుబుద్ధి ఆయన్ని విడిచిపెట్టింది. అయినప్పటికీ ఆయన ఇంకా అరవగలుగుతున్నాడు. మెజిస్ట్రేటు గారు, ఇది మీ కోర్టు గది కాదన్న సంగతి మర్చిపోతున్నారు అని జవాబిచ్చారు గురుదేవులు తాపీగా. మీ కుర్రతనపు మాటల్ని బట్టి
మీ కాలేజీ చదువు చెప్పుకోదగ్గదేమీ కాదనిపిస్తోంది. ఏమైనప్పటికీ యూనివర్సిటీ డిగ్రీకి వైదిక సాక్షాత్కారానికి ఏమీ సంబంధం లేదు. సాధువుల్ని ఎన్కౌంటెంట్ల మాదిరిగా ప్రతి సంవత్సరంలోనూ జట్లు జట్లుగా తయారు చేయడం జరుగదు. కొంతసేపు మాటా పలుకు లేకుండా కొయ్యబారి ఉన్న తరువాత ఆయన కులాసాగా నవ్వాడు. స్వర్గలోకపు మెజిస్ట్రేటు ఎదురుపడటం ఇదే నాకు మొదలు అన్నాడాయన. తరువాత ఆయన తనలో అంతర్భాగమైపోయిన న్యాయశాస్త్ర పరిభాషను గుప్పిస్తూ తనను పరివీక్షార్థక శిష్యుడిగా స్వీకరించమని లాంఛనపూర్వకంగా అభ్యర్థించారు. లాహిరి మహాశయులలాగే శ్రీ యుక్తేశ్వర్ గారు కూడా అనేక సందర్భాల్లో సన్యాసం తీసుకోదలచిన అపరిపక్వ శిష్యుల్ని నిరుత్సాహపరిచేవారు. దైవ సాక్షాత్కారం పొందనివాడు కాషాయ వస్త్రం ధరించడం సమాజాన్ని తప్పుదారి పట్టిస్తుంది అన్నారు గురుదేవులిద్దరూ. సన్యాసానికి బాహ్యమైన చిహ్నాలని మరిచిపోండి. అవి మీలో మిథ్యాహంకారం కలిగించి హాని చేయవచ్చు. మీరు నిబ్బరంగా ప్రతిరోజు సాధించే ఆధ్యాత్మిక ప్రగతి కన్నా ముఖ్యమైనది మరొకటి లేదు. అందుకు క్రియాయోగాన్ని ఉపయోగించండి. మనిషి విలువను కొలవడానికి సాధువు సునిశ్చితమైన ఒకే ఒక ప్రమాణాన్ని ఉపయోగిస్తాడు. ప్రపంచపు మారుతూ ఉండే కొలబద్దలకు అది భిన్నమైనది. మానవుల్ని గురువు రెండు తరగతులుగా విభజిస్తాడు. దేవుణ్ణి అన్వేషించని అజ్ఞానులు, అన్వేషించే జ్ఞానులు అని. మా గురుదేవులు తమ ఆస్తి వ్యవహారాల నిర్వహణకు సంబంధించిన వివరాల్ని స్వయంగానే చూసుకునేవారు. అన్యాయానికి వెనుకాడని వ్యక్తులు కొందరు ఆయనకు పెద్దల నుంచి సంక్రమించిన భూమిని స్వాధీనం చేసుకోవడానికి అనేక సందర్భాల్లో ప్రయత్నం చేశారు. దృఢ నిశ్చయంతోనూ న్యాయస్థానంలో దావాల ద్వారాను శ్రీ యుక్తేశ్వర్ గారు ప్రతి ప్రత్యర్థిని ఓడించారు. బిచ్చమెత్తుకునే గురువుగా కానీ తమ శిష్యులకు భారంగా కానీ ఎన్నడూ బతకడం ఇష్టం లేక ఆయన బాధాకరమైన ఈ అనుభవాలకు తల ఒగ్గవలసి వచ్చింది. భయావహమైన నిర్మోహమాటం గల మా గురుదేవులు లౌక్య సంబంధమైన కపటాలు ఎరక్కపోవడానికి ఒక కారణం. ఆయనకు గల ఆర్థిక స్వాతంత్రం తమని పోషించే వాళ్ళని పొగడవలసి ఉన్న గురువుల మాదిరిగా కాకుండా మా గురుదేవులు ఇతరుల సంపద తాలూకు బాహ్య ప్రభావాలు కానీ సూక్ష్మ ప్రభావాలు కానీ తమ మీద పని చెయ్యని వారు. ఏ అవసరానికైనా సరే ఆయన ఒకరిని డబ్బు అడగడం కానీ సూచనగా చెప్పడం కానీ నేను ఎన్నడూ వినలేదు. శిష్యులందరికీ ఆయన ఆశ్రమ శిక్షణ ఉచితంగానే లభించేది. ఒకనాడు కోర్టు సమన్లు అందించడానికి కోర్టు ఉద్యోగి ఒకడు శ్రీరాంపూర్ ఆశ్రమానికి వచ్చాడు. కనాయి అనే శిష్యుడు నేను అతన్ని గురుదేవుల దగ్గరికి తీసుకువెళ్ళాం. శ్రీ యుక్తేశ్వర్ గారి పట్ల ఆ ఉద్యోగి చూపిన ధోరణి దారుణంగా ఉంది. మీరు ఈ ఆశ్రమం నీడలోంచి వచ్చి కోర్టు గదిలో న్యాయమైన గాలి పీల్చుకునేటట్లయితే మీ ఒంటికి మంచిది అన్నాడతను తిరస్కార భావంతో. నేను ఓర్చుకోలేకపోయాను. అమర్యాదగా మరొక్క మాట బయటకు వచ్చిందా నువ్వు మట్టి కరుస్తావు అంటూ అతన్ని ఎదిరిస్తూ ముందుకు వెళ్ళాను. కనాయి కూడా ఆ ఉద్యోగి మీద అరిచాడు. నీచుడా, ఈ పవిత్రమైన ఆశ్రమంలోకి వచ్చి అవాకులు చెవాకులు పేలుస్తావా? కానీ గురుదేవులు తనని తిట్టేవాణ్ణి కాయడానికి ఎదురుగా వచ్చి నిలబడ్డారు. ఏమీ లేనిదానికి అలా ఆవేశపడకండి. ఇతను తన న్యాయమైన విధి నిర్వహిస్తున్నాడు. ఆ ఉద్యోగి తనకు ఎదురైన విభిన్న ఆదరాలకు చకితుడై గౌరవస్ఫురంగా క్షమాపణ చెప్పుకొని అక్కడి నుంచి ఉడాయించాడు. ఉగ్ర సంకల్ప శక్తి గల ఒక ఆధ్యాత్మిక ప్రతిభా సంపన్నుడు లోపల అంత శాంతంగా ఉండగలగడం గమనిస్తే ఆశ్చర్యం కలిగింది. దయ చూపించే సందర్భంలో పువ్వు కన్నా మెత్తన, నియమాలకు ముప్పు వాటిల్లే సందర్భంలో వజ్రం కంటే కఠినం. భగవద్భక్తుల గురించి వేదాల్లో చెప్పిన ఈ సూక్తి ఆయనకు బాగా ఒప్పింది. బ్రౌనింగ్ కవి చెప్పినట్లుగా తాము చీకట్లో ఉన్నందువల్ల వెలుతురుని ఓపలేని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎప్పుడూ ఉంటూనే ఉన్నారు. అప్పుడప్పుడు బయటవాడొకడు తాను ఊహించుకున్న ఏదో ఒక ఇబ్బందికి ఉద్రేకపడి శ్రీ యుక్తేశ్వర్ గారిని నిందించేవాడు. మనస్సు చెదరని మా గురువుదేవులు అతని ఆరోపణలో సత్యలేశమేదైనా ఉందేమో చూడటానికి ఆత్మవిమర్శ చేసుకుంటూ అతను చెప్పేది వినమ్రంగా వినేవారు. ఇటువంటి సంఘటనలు గురుదేవుల అద్వితీయమైన సూక్తుల్లో ఒకదాన్ని నాకు గుర్తుకు తెస్తాయి.
కొందరు ఇతరుల తలలు తెగ్గోసి తాము ఎత్తుగా కనబడాలని చూస్తారు. సాధువులో వ్యక్తమయ్యే అమోఘమైన ప్రశాంతత ఏ ఉపదేశం కలిగించలేని ప్రభావాన్ని కలిగిస్తుంది. కోపం నిదానంగా వచ్చేవాడు బలవంతుడి కన్నా బలిష్ఠుడు. తన ఆత్మను తాను పాలించుకునేవాడు ఒక పట్టణాన్ని పట్టుకున్న వాడి కన్నా గొప్పవాడు. రాజతేజో విరాజమానులైన మా గురుదేవుల మనస్సు కీర్తి మీద కానీ లౌకిక లబ్ధి మీద కానీ కేంద్రీకరించి ఉంటే ఆయన సులువుగా ఒక రాజాదిరాజో ప్రపంచాన్ని గడగడలాడించే యోధుడో అయి ఉండేవారని తరచూ అనుకుంటూ ఉండేవాడిని. వాటి బదులు ఆయన కోపం, అహంభావం అనే ఆంతరిక దుర్గాలని కూలగొట్టడానికి పూనుకున్నారు. వాటి పతనమే మానవుడి ఔన్నత్యానికి నిదర్శనం. ఇంతటితో 12వ అధ్యాయం పూర్తి.